వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్లోని రవిచంద్ర సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స. ఆనందం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ గుప్తాకు అభినందనలు. 19 సంవత్సరాల మహబాద్ చెందినటువంటి అక్షయ అనేటువంటి ఈ అమ్మాయి ఒక విచిత్రమైనటువంటి సమస్యతో నా దగ్గరికి వచ్చింది. 6 months బ్యాక్ ఈ అమ్మాయికి వాటర్ తాగుతుంటే, టీ తాగుతుంటే జూమ్ అనేటువంటి కంప్లైంట్ ఉందని చెప్పేసి ఇంటి దగ్గర తల్లి తండ్రి ఇచ్చినటువంటి చిన్న చిన్న ట్యాబ్లెట్లు వేసుకొని లేట్ చేసింది. ఆ తర్వాత 6 months నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మామూలుగా నోట్లో చూస్తే ఎటువంటి తేడా లేదు. ఎందుకైనా మంచిగా ఒక చిన్న ఎక్స్రే తీసుకొని చూస్తే 3వ దవడ పన్ను లోపల ఆగిపోయి దాని యొక్క ప్రభావం వల్ల 1, 2, 3, 4 పళ్ళు ఎముక లోపల మొత్తం ఒక తిత్తి తయారైపోయి ఇప్పుడు ఆ ఎముకతో పాటుగా లోపల ఉన్నటువంటి అన్ని కూడా తీయవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. నార్మల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ వేర్ల యొక్క పొడవు లోపల ఉన్నటువంటి ఎముక మొత్తం పోయింది. ఈ అమ్మాయికి ఆ యొక్క తిత్తి ఆ లోపల ఉన్నటువంటి అన్ని తీసేసేసి ఎముకతో సహా తీసేసి 5 పళ్ళని తీసేసుకొని ఆ అమ్మాయికి వచ్చేసి చాలా కొద్ది బోన్ మాత్రం మిగిలిపోయినటువంటి ఈ బోన్ను మళ్ళీ విరగకుండా, ఆ తర్వాత బోన్ యొక్క షేప్ మారకుండా రీకన్స్ట్రక్షన్ ప్లేట్ ద్వారా ఈ అమ్మాయికి చాలా బ్రహ్మాండమైనటువంటి సర్జరీ చేసేసి ఈ అమ్మాయి జీవితాన్ని కాపాడాము, ముఖ సౌందర్యాన్ని కాపాడాము. ఓర్వకల్లు మండలం విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, 2024లో తెలుగుదేశం నాయకులు గ్రామాలకు పోయినప్పుడు మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలతో మీకు అందరూ కూడా తల్లికి అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులిస్తాము. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరం అదేవిధంగా ఈ సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా మన అందరూ కూడా ఎందుకు బాబు చూసి మోసం చేయాలని కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు మండల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఏదైతే ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోయినారో వాళ్ళందరూ కూడా ప్రజలు తెలియజెప్పడానికి ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 లో ఎంత అని తెలియజెప్పాలని, దాంతో పాటు జగన్ ఉండే సంక్షేమ పథకాలతో ఎంత నష్టపోయినారని కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేస్తాం. బాబు సురుడి అని చెప్పి ఈరోజు మోసం చేసి అందరినీ ప్రజలు దగా చేసి అధికారం చేపట్టిన తర్వాత అధికారంలో ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట చెప్పి పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజల మరొకసారి ఆలోచించండి. కాబట్టి ఇతను చేసినంత వల్ల అధికారంలోకి వస్తే నష్టపోయే మన ప్రజలని. కాబట్టి ఒకసారి ఆలోచించి ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఈ వాగ్దానాలు చేసి మోసం భవిష్యత్తుకు మోసం చేసి గ్యారెంటీ అని చెప్పి ఈరోజు విధికాలని మా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి రెడ్డి మాట్లాడారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణకి ఇచ్చేయడం జరిగింది. సమాజంలో కీలకమైనటువంటి స్థానంలో ఉండేటువంటి న్యాయస్థానం, తర్వాత దాన్ని నడిపించేటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు అందరూ కూడా సకాలంలో స్పందించి వారి వారి అమూల్యమైన సేవలు అందించినప్పుడే సమాజంలో న్యాయం అనేది అన్ని వర్గాల వారికి సమకూరే అవకాశం ఉంది. కనుక ఈ రోజును స్పెషల్గా గుర్తించి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం వలన వచ్చినాము. వారు మమ్మల్ని సన్మానించి సత్కరించడం జరిగింది. వారు సమాజ సేవలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి చేపడుతూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇక ముందు ముందు కూడా వారు సమాజం హితం కోసం, సమాజంలో అణగారిన వర్గాల కోసం చేయూతను అందించడానికి సదా ముందుండాలని చెప్పి వారిని కోరుకుంటూ మమ్మల్ని సత్కరించినందుకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరపు నుంచి ఇద్దరు అడ్వకేట్లకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కానీ తర్వాత బిజినెస్ లీడర్లకు కానీ మంచి న్యాయం అందించాలని కోరుకుంటూ మేము ప్రత్యేకంగా గుర్తిస్తూ మీకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ తరఫున, వారి తరఫున, మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సన్మానం జరిగింది. హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన కార్ లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన మైబాద్ జిల్లా గూడూరు మండల వాసి మర్రిమిట్ట గ్రామ పంచాయతీ దస్రు తండా బీఆర్ఎస్ మాజీ పార్టీ అధ్యక్షులు ఉగ్లో జనార్దన్ తోటదాసుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన బారస జిల్లా అధ్యక్షురాలు మైబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడారు.
ఇక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించిన కేస్ సెంటర్ కూడా తరలించు. కానీ ఇక్కడ నాకు తెలిసిన వెంటనే ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సిఐవి ఏసీవీలందరూ రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు వాళ్ళ దగ్గర ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఇటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మీడియట్ స్పాట్లో మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారి స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఇంత వర్స్ట్ ముందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఎందుకంటే ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వారు కూడా ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు షేక్ మహారాజ్ శాంతకుమారిలు డిమాండ్ చేశారు. మేడం థ్యాంక్ యూ. DSC teachers, on the behalf of 2003 DSC teachers, we request our Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu and our Education Minister Yuratna Sri Nara Lokesh Garu to issue GO for our Memo 57 for 2003 DSC teachers for old pension rules. Sir, మీ హయాంలోనే మాకు డిఎస్సి రాసాము. 2003 డిఎస్సి మీ హయాంలో రాసాము. మీ హయాంలోనే మాకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ తర్వాత ప్రభుత్వాల వల్ల మేము చాలా నష్టపోయాము. మాకు 2005లో అపాయింట్మెంట్ వచ్చినా కానీ మీ హయాంలో డిఎస్సి విడుదల చేశారు. నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసాము. అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ అవ్వడం వల్ల మేము చాలా దురదృష్టం, మేము చాలా కోల్పోయాం సార్. మాకు వెంటనే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మీ హయాం ఉంది. మీరు అప్పుడు చేసిన పొరపాటుకి ఇప్పుడు సరిదిద్దుకొని మాకు తక్షణమే మాకు ఓపీఎస్ ఇవ్వాలని 2003 డిఎస్సి తరఫున మేము కోరుతున్నాం సార్. ఇది మీకు ఎంతో కష్టం కాదు సార్, మీరు చాలా చేస్తున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ. దీంట్లో మాకు కూడా సోషల్ సెక్యూరిటీ కావాలి సార్. మా ఓపీఎస్ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ సార్. మా కోసం మీరు ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ మీరు అనుకుంటే అది ఎంతసేపు కూడా కాదు సార్. మేము సిపిఎస్ 2003 డిఎస్సి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు ఎప్పటికీ మీరు ఓపీఎస్ ఇస్తే మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్ అని కోరటం అయినా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ షేక్ మెహరాజ్, స్కూల్ స్టడీ ఇంగ్లీష్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ ఎరుగుంట్ల, సిరివెల్ల మండల్, నంద్యాల డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ మేడం. సో ఆ తర్వాత ప్రభుత్వం యొక్క వివిధ కారణాల దృష్ట్యా మా యొక్క ఫలితాలు ముందే వచ్చినప్పటికీ నియామకాలు గవర్నమెంట్ తప్పిదం వలన నిదానంగా జరిగినాయి. సో దాని కారణంగా మేము మాకు రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ మేము కోల్పోయినాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాక దానికి అబ్జెక్షన్ ఎక్కడ జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం లేకుంటే సుప్రీంకోర్టు. బట్ ప్రస్తుతం ఏంటంటే ఆ సుప్రీంకోర్టు మరియు కేంద్రమే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కాబట్టి ఆ మార్గదర్శకాల ప్రకారము మాకు ఓల్డ్ పెన్షన్ అమలు చేయడం అనేది చాలా సులభతరమైన పని. సో ఈ పనిని ప్రభుత్వం విధిగా తీసుకొని మా పైన దయ ఉంచి మాకు కూడా ఓల్డ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ఉపాధ్యాయుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్. మీ పేరు? భారతీమారెడ్డి సార్. హన్మకొండ బీసీలు నాది పెద్ద కులం నీది చిన్న కులమని కులాల వారీగా విడిపోకుండా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని
వర్ధనపేట మాజీ శాసనసభ్యులు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వన్నాల శ్రీరాములు అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికపన్ల నరహరి, ప్రముఖ న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్ష సదస్సును ఈ నెల 20న హరిత కాకతీయ కాన్ఫరెన్స్ హాల్లో ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు సౌజన్యంతో జన అధికార సమితి ఏర్పాటు చేశారు. మీరు యునైటెడ్గా లేకుంటే ఎప్పుడు కూడా ఉన్నత వర్గాల వాళ్ళే పరిపాలించే అవకాశం ఉంటుంది. కాబట్టి యునైట్ కావాలి. ఈ రిజర్వేషన్స్ మీకు కూడా పెట్టినని ఆయన ఉద్బోధించినటువంటి విషయాన్ని మర్చిపోదు. తర్వాత ఇవాళ మనం మన యొక్క సదస్సులలో బీసీ నాయకులను అగ్రవర్ణాలను తిట్టి ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమం అసలే వద్దు. మనం అందరం యూనిట్ అయితే వాళ్ళే పక్కకు పోతారు. కాబట్టి ఎవరిని తిట్టి ఎవరిని నిందించేంత మాత్రమే మనం అధికారంలోకి రాలేదు. మనం పాజిటివ్గా మనం అందరం కలిసి ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతే కార్యక్రమంలో మనం విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీ నరహరి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ మధ్యప్రదేశ్లో ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా తెలిసి మధ్యప్రదేశ్లో చేస్తా ఉన్నాడు. ఇవాళ వారు ఈ బాధలను అనుమతించి ఈ పుస్తకాలు రాసింది. కాబట్టి మనం అందరం కూడా యునైటెడ్గా మనం అన్ని కులాల వాళ్ళం బీసీలము ఆ యొక్క ఆలోచనతో రేపు జరగబోయేటువంటి సదస్సు 25వ తారీఖు బీసీ మేధావుల సదస్సు. ముఖ్యంగా మేధావులు ఎక్కువమంది ఈ సదస్సులో డాక్టర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అందరూ కూడా దయచేసి 10 గంటల నుంచి 1 గంట జరిగేటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. తర్వాత లంచ్ అయ్యాక వెళ్ళిపోవాల్సినటువంటి మీకు మనం చేస్తూ ఉంటాం. ధన్యవాదాలు. ఈ నెల 20వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు హరిత హోటల్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పరికిపన్ల నరహరి గారు, పూర్వం వరంగల్ జిల్లా వాస్తవ్యులు, దాదాపు 10-15 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో కలెక్టర్గా పదవి నిర్వహించి ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నరహరి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బలహీన వర్గాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులన్నీ అడుగంటిపోయిన పరిస్థితులలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి వివిధ కులాల వారిలో కానీ, చట్టసభల్లో కానీ బలహీన వర్గాలందరూ కూడా కులాలు, మతాలు అనేటువంటి అభిప్రాయం లేకుండా పేద వర్గాలము, బలహీన వర్గాలము, మనం అన్ని కులాలు ఒక్కటే అనేటువంటి ఏకాభిప్రాయంతో పోయి ఏ అల్పసంఖ్య వర్గాల వారైతే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగానే కాకుండా మనకు మనం కూడా బలపడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూడా అందరూ పాల్గొని బీసీలం అందరం కూడా సమిష్టిగా ఉన్నాము, ఐకమత్యంగా ఉన్నాము. మా సీట్లు మాకే, మా ఓట్లు మాకే, మాకు కూడా రాజ్య అధికారంలో మేమందరం కూడా భాగస్వాములం కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఎదగడానికి సమిష్టిగా కృషి చేయాల్సి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బలహీన వర్గాలకు జరిగినటువంటి అన్ని విధాల ఒక రకంగా చూస్తే ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, లేకపోతే మంత్రివర్గాల శాసనసభ్యులు, శాసన మండలిలో, స్థానిక సంస్థల్లో ఏ రకంగా బలహీన వర్గాలకు అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు వారు పుస్తక రచన చేసింది. కాబట్టి వారి యొక్క సందేశాన్ని కానీ, ఆ రోజు వచ్చే ఇతర కుల పెద్దల సందేశాన్ని కానీ మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరఫు నుంచి మేమందరినీ కూడా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ అనేది లేదు, ఏ కులం అనేది లేదు, బలహీన వర్గాలందరూ కూడా అధిక సంఖ్యతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. శిథిలమైన మోరిలో దిగబడ్డ లారీ.
త్రుటిలో తప్పిన ప్రమాదం. పూల బజార్ కూడల్లో ప్రమాదం పొంచి ఉన్న స్పందించని అధికారులు. హోల్సేల్ రిటైల్ వ్యాపార కేంద్రమైన పూల బజార్ కూడలిలో కల్వర్టు మధ్యలో వేసిన ఇనుపమూత శిథిలమై ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో కిరాణా మినీ లారీ దిగబడడం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పిందని ట్రాన్స్పోర్ట్ రంగం ప్రతినిధి వాసు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరగనేని పుల్లారెడ్డి, రిక్షా కార్మికుల అడ్డా ప్రతినిధి బాలకృష్ణ, ఆటో యూనియన్ అడ్డా ప్రతినిధి బాల తిరుపతయ్య తెలిపారు. ఖర్చు పెడుతున్నారు కానీ ఇవి జాలి బండలు మరసంగా చేస్తే బాగానే ఉంటుంది. లేదంటే కినా ఇప్పుడు ఎవరికన్నా అపాదం జరిగితే ఎవరు భరిస్తారు దీన్ని, ఏ విధంగా ఇది చేస్తారు? అంతకంటే ఏం లేదు, వేసేది వేస్తా మంచిగా వేయాల, లేదంటే కినా ఇది పెట్టేసేయాలి. ఈ విధంగా ఇదే విధంగానే ఉంటే కినా చాలా ప్రమాదకరమైన ఇబ్బంది జరుగుతుంది. కర్నూలు నగరపాలక సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు కానీ అవి స్టాండర్డ్ పనులు జరగడం లేదు. మొత్తం నాసిరకం పనులు చేసి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు. నగరంలో ఎక్కడ చూసినా కలువట్లపైన కాలువ గుంతలపైన వేసేటువంటి ఇనుప మూతలు ఎవడైనా తాగడానికి డబ్బులు లేకపోతే వస్తే ఒకసారి ఇట్లా పెరుగుతాయిపోయి చేతికి వస్తున్నాయి, తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. అట్లాగే ఎక్కడంటే ఎక్కడ శిథిలమైపోతున్నాయి. సంవత్సరం అన్నీ ఉండాలి కదా, లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేస్తే. ఈరోజు ఇక్కడ పూల బజార్ సెంటర్లో చూస్తే లారీ దిగబడిపోయింది. పొరపాటున ఇక్కడ ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు అందరూ మంది ఎప్పుడు అగ్గిపుల్లలు ఉన్నట్టుగా జనం ఉండే ప్రాంతం ఇది. పొరపాటున జరగరాని జరిగి ప్రజలకు ప్రమాదం జరిగి ప్రజల మీద పడింటే ఏమయ్యేది? అంటే ప్రజలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి పాలక వర్గము, కమిషనర్ గారు స్పందించి వెంటనే ఐటేసి చాలా అది మూత తీస్తారు ముస్తారు. ఏం లాభం అది? మనకు పెరిగితే చిన్న పిల్లలు సైకిల్ మీద పోతే కూడా ఇబ్బంది అయిపోయింది మాకు. స్కూల్ బండి పోవాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది మాకు. మీకు ఇమీడియట్లీ యాక్షన్ చేసుకుని కమిషనర్ గారు దయ ఉంచి మాకు ఇమీడియట్గా చేసి వాడుతున్నాం. జరిగిపోతే ఇక్కడ మా రిక్షాలు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఇక్కడ రోడ్డు సరిగా లేదు. ఒక నెల తర్వాత నెల మారుస్తూనే ఉన్నారు. ఏది ప్రమాదం అవుతుందో ఏం లేదో తెలియదు.
ఎప్పటికి ఏమి అవుతుందో తెలియదు సార్. ఇది సరి చేయండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.